గురుగారు, ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి వాస్తు దోషంలో ఏదైనా ప్రధానమైనది ఏదైనా ఉందంటారా? మనకి వాస్తు ప్రకారము ధనానికి సంబంధించిన 2 దిక్కులు ఉంటాయి. ఒకటి ఉత్తరం కుబేర స్థానం, 2 నైరుతి. ఎక్కడైతే డబ్బు పట్టుకొని ఉంటుందో అది నైరుతి స్థానం. ఈ రెండు స్థలాల్లో కూడా ఏదైనా దోషం ఉన్నప్పుడు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. మిగతా దోషాల వల్ల కూడా ఏర్పడతాయి, కానీ ప్రధానంగా ఇవి 2. ఉత్తరం కుబేర స్థానం, ఉత్తర వాయువ్యం పెరిగి ఉండటము, లేకపోతే దక్షిణం కంటే ఉత్తరం చాలా హైట్ ఉండటము, దీనివల్ల ధనానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అదే నైరుతిలో మనకి ధనాన్ని ఎక్కడైతే దాచిపెడతామో అది నైరుతి స్థానం. ఆ నైరుతి స్థానం దోషపూరితంగా ఉన్నప్పుడు ధనం అక్కడ నిలకడ ఉండదు. ఆ ధనం ఎప్పుడు ఏదో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, మళ్ళీ సంపాదించవలసి వస్తుంది. తన స్తోమతకి తగినట్టుగానే సంపాదిస్తారు ఎవరైనా, అక్కడ నిలకడ మాత్రం ఉండటం లేదు. అటువంటప్పుడు మనకి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు చోట్ల దోషం లేకుండా చూసుకోగలిగితే ధనానికి సంబంధించి మనకి సమస్యలు వచ్చే అవకాశం లేదు. ఇది వాస్తుకు సంబంధించినంత వరకు. ఇంకొకటి ఏమిటంటే, ఎప్పుడూ కూడా వాడకూడని ఒక పదం ఉంటుంది మన ఇంట్లో, బిగ్గరగా ఎప్పుడు వాడకూడని పదం. అదేమిటంటే డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. ఇట్లాంటి మాటలు ఎప్పుడు గట్టిగా మాట్లాడకూడదు. ఇది మనసు మీద ప్రభావం చూపెడుతుంది. లేవు డబ్బులు లేవు అనేది మనమే చెప్పుకుంటున్నామన్నమాట. మన పరాయి వాళ్ళు అంత సీరియస్గా వింటారో లేదో తెలియదు, కానీ మన మనసు మన మాట బాగా వింటుంది, తప్పకుండా 100% నమ్ముతుంది. డబ్బులు లేవు అన్న మాట రిపీటెడ్గా అంటూ ఉంటే లేవు అక్కడ ఒక డిప్రెషన్ ఏర్పడుతుంది. ఎప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడదు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. వాస్తు ఎంత ముఖ్యమైనదో మనం చెప్పుకునే మాటలు కూడా అంత ముఖ్యమైనవి. ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. డబ్బులు లేవు, డబ్బులు సంపాదించడం రాదు, నీ దగ్గర డబ్బులు ఉండవు, ఇట్లాంటి మాటలు ఎప్పుడు ఇంట్లో భార్య భర్తతో మాట్లాడకూడదు, భర్త భార్యతో మాట్లాడకూడదు, తమలో తాము కూడా మాట్లాడుకోకూడదు. ఇది ఇంపార్టెంట్.